బండి భగీరథ ఈ కేసు అందరికీ తెలుసు. అతను ఇప్పుడు పారిపోయాడని చెప్తున్నారు. దుబాయ్‌కి వెళ్ళిపోయాడని, అతన్ని పట్టుకోవడానికి కొన్ని బృందాలను పెట్టామని పోలీసులు చెప్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న బండి సంజయ్ ఏమో హోంశాఖ సహాయ శాఖ మంత్రి. ఆయన దేశానికే. అలాంటి హోంశాఖ సహాయ శాఖ మంత్రి కొడుకే పరారీలో ఉంటే ఇంకా శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉంటది? అందుకని బండి సంజయ్ మీద మోడీ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని చెప్తున్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి సిట్టు వేశాడు. రితిజా అనే ఒక డీసీపీ ఆ కేసుని టేకప్ చేస్తున్నారు. సో ఆమె కూడా పారిపోయాడు. మేము త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. నిజంగా పారిపోయాడా? లేకపోతే రేవంత్ రెడ్డి బండి కలిసి ఒక డ్రామాకి తెరలేపారా అనేది కూడా విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ముఖ్యంగా హరీష్ రావు ఏం చెప్తున్నాడంటే ఈ సిట్ ఇదంతా డ్రామా. నిజంగా అతను నేరం చేసినప్పుడు అతను పోలీసులు అరెస్ట్ చేసి కేసు